వేసవి కాలంలో అందరి నోళ్లని తీపి చేసే మామిడి పండును పండించే రైతుకు మాత్రం చేదు ఫలాలు మిగులుతున్నాయి. ఓవైపు పశ్చిమాసియా దేశాల యుద్ధం నేపథ్యంలో ఎగుమతులు ఆగిపోయి ధరలు పాతాళానికి పడిపోతే, మరోవైపు అకాల వర్షం ఈదురుగాలులతో చేతికందే దశలో పంట నేలరాలుతోంది. ఆరుకాలం కష్టపడి పంట పండించిన రైతు ఫలితాన్ని పొందే దశలో ఈ విధంగా నష్టపోవడం ప్రతి సంవత్సరం పరిపాటిగా మారిపోయింది. ఆదుకోవాల్సిన ఉద్యానవన శాఖ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు పరిసర ప్రాంతాలలో వర్షాలు ఈదురుగాలులతో మామిడి పంట నేలరాలిపోయి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ప్రభుత్వం దృష్టి పెట్టి తమని ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. అయితే మామిడి పంట నష్టానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మామిడి పండు, అటువంటి మామిడి పండును ఆరుగాలం కష్టపడి పండించి ఆ రైతు అందరి నోళ్ళు తీపి చేస్తూ ఉంటాడు. కానీ ఆ రైతుకు మాత్రం తీపి ఫలాలైతే మాత్రం అందటం లేదు. ప్రతి సంవత్సరం ఏదో ఒక ఉపద్రవం నేపథ్యంలో మామిడి రైతులైతే కష్ట నష్టాలకు ఓర్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఉలవపాడు మామిడి పండు రుచి తెలియని వారు ఉండరు. కానీ ఈ ఉలవపాడు మామిడి పండు వల్ల ప్రతి సంవత్సరం రైతు నష్టాల ఊబిలో కూరుకుపోతూ ఉన్నాడు. అకాల వాతావరణ మార్పులు, వాన, గాలి, వర్షాలకు పంట నేలరాలి పూర్తి స్థాయిలో నష్టపోతున్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు యుద్ధ వాతావరణాల నేపథ్యంలో ఎగుమతులు ఆగిపోయి ధరలు నేల చూస్తున్న సమయంలో ఈ వాతావరణ మార్పులతోటి నిండా మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. మనం ప్రస్తుతం ఉలవపాడు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మామిడి తోటల్లో ఉన్నాం. మనతో పాటు కొంతమంది మామిడి రైతులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఇక్కడ మామిడి తోట ఎన్ని ఎకరాలు వేశారు? ప్రస్తుతం ఎలా ఉంది మీ పరిస్థితి? 40 ఎకరాలు మామిడి తోట వేసానండి. యుద్ధ వాతావరణం వల్ల పోయిన 4 సంవత్సరాల నుంచి లాసిపోతా ఉన్నాం. పోయిన సంవత్సరం కూడా, ఈ సంవత్సరం కూడా స్టార్టింగ్లో బాగా ఉంటుందని అనుకున్నాము. కానీ యుద్ధ వాతావరణం వల్ల మార్కెట్ బాగా పడిపోయింది. ఈ అకాల గాలి వాన వల్ల చాలా నష్టపోయాము రైతులు అందరమే. అయితే ఈ పంట మీరు పండించారు, మీకు నష్టం జరిగింది. మిమ్మల్ని ఆదుకోవడానికి ఉద్యానవన శాఖ ఉంది. మరి ఉద్యానవన శాఖ నుంచి మీకు ఎటువంటి సందేశాలు కానీ, మీకు ఏదైనా పంట నష్టానికి వాళ్ళు వచ్చి అంచనాలు వేయడం కానీ ఏమన్నా జరిగిందా? వాళ్ళు నిన్న సాయంత్రం ఫోన్ చేశారండి. చేస్తే వాళ్ళకి కొంచెం ఫోటోలు తీసి పంపించాము. వాళ్ళు వచ్చి వస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు ఇంకా ఏం రాలేదు. కానీ దాని మీద మాకేం ఆశ లేదు ప్రజెంట్. ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇది. ఇక్కడ మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. సార్, మీ పొలంలో మరి మామిడికాయలన్నీ కూడా నేలరాలిపోయి ఉన్నాయి. సుమారు ఎంత పంట రాలిపోయి ఉండొచ్చు, ఎంత నష్టం రావచ్చు అనుకుంటున్నారు? సార్, మాకు వచ్చేళ్ళకే మామూలుగా కాపులు ఏమో తక్కువ, ఈ సంవత్సరం అనుకుంటుంటే రేట్లు కూడా ఇంకా తక్కువగా ఉన్నాయి. దాని తగ్గట్టు గాలి వలన మళ్ళీ ఇప్పుడు దాదాపు 2-3 టన్నుల కాయ రాలిపోయింది. మళ్ళీ ఇటు చూస్తేనేమో పెట్టుబడులు ఎక్కువగానే ఉన్నాయి. సంవత్సరం ఇలానే పెరుగుతుంది. కానీ మమ్మల్ని ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు. ఇప్పుడైనా గవర్నమెంట్ ముందుకు వచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. ఇక్కడ కానీ చూసినట్లయితే ప్రతి సంవత్సరం పెట్టే పెట్టుబడి అయితే పెరుగుతూ ఉంది. వచ్చేటువంటి రాబడి మాత్రం ఆ స్థాయిలో లేకపోయినప్పటికీ రేట్లు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పంటనైతే ప్రజలకు అందిస్తూ ఉన్నారు. మరి ఈ పంటను మరి ఇటువంటి నష్టాలు వచ్చినప్పుడు మీరు ఏ విధంగా ఉంది? ఉద్యానవన శాఖ అధికారులను మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మీకు పెట్టుబడి 15 ఎకరాలు సాగు చేస్తున్నామండి. ఈ సాగు చేస్తుంటే దిగుబడి వచ్చే టయానికి ఇట్లా అకాల గాలులు, వర్షాలు వస్తున్నాయి. రేటు వచ్చింది, ఆశపడి తిందాం అనుకునేసరికి ఇలా కాయలు నేలపాలు అవుతున్నాయి. దానికి ప్రభుత్వం ఏదన్నా మాకు తగు న్యాయం చేస్తే మంచిదని కోరుకుంటున్నాం సార్. ఇది ఇక్కడున్న పరిస్థితి కానీ చూసినట్లయితే మనం ఈ నేలరాలిన కాయలను అయితే చూడొచ్చు. ప్రతి చెట్టు కాడ కూడా వందల సంఖ్యలో కాయలు నేలరాలిపోయి పూర్తిగా కూడా పంటంతా కూడా నేలపాలైంది. కనీసం ఒక నెల రోజుల్లో పంట చేతికి వస్తుంది, అమ్ముకోవచ్చు, మరి ఎంతో కొంత సొమ్ము వస్తుంది అనేటువంటి ఆనందపడేటువంటి సమయంలో రైతును నిండా ముంచుతూ ఈ వర్షం, గాలి ఎప్పుడైతే వచ్చిందో దాని తాకిడికి మొత్తం కూడా కాయలన్నీ నేలరాలిపోయాయి. ఈ రాలని కాయల వల్ల తిరిగి మిగతా పంటకు నష్టం జరగకుండా ఉండేందుకు భారీగా కూలీలను పెట్టి గడిచిన 12 గంటలుగా కూడా మొత్తం కాయల్ని వేరుతూ ఉన్నారు. ప్రతి పంట ఒక ఎకరానికి చూసినట్లయితే సుమారు 2-3 టన్నులు కూడా నేలరాలిన పరిస్థితి. అయితే పంట అకాలంగా ఈ విధంగా పంట పూర్తి కాకుండానే నేల రాలటంతో సుమారు ప్రతి రైతుకు కూడా ఎకరానికి 60-70 వేలు పైగా కూడా నష్టం వస్తుంది. అయితే ఈ నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సినటువంటి ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు ఉద్యానవన శాఖ అయితే ఉంది. ఇప్పటి వరకు ఉద్యానవన శాఖ అధికారులు ఎవరూ కూడా ఈ మామిడి పొలాల వైపు 3-4 సంవత్సరాలుగా కూడా ఏదో ఒక విధమైనటువంటి నష్టాలను చవిచూస్తూ ఉన్నప్పటికీ ఆ నష్ట నివారణ మార్గాలు అయితే ఇంతవరకు కానరాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉలవపాడు మామిడికాయ అంటే రాష్ట్రం మొత్తమే కాకుండా విదేశాల్లో కూడా చాలా ప్రసిద్ధి. అటువంటి మామిడికాయ ఈసారి పశ్చిమాసియా దేశాల్లో వచ్చినటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఎగుమతులు పూర్తిగా ఆగిపోయి ధరలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి.
ఎంతో కొంత లోకల్గా కూడా పంట అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో నూజివీడు లాంటి ప్రాంతాల నుంచి తీసుకువచ్చి అవే ఉలవపాడి కాయలంటూ కూడా ఇక్కడ అమ్ముతున్న పరిస్థితి. ఈడ పంట రావడానికి మరో నెల సమయం ఉన్నప్పటికీ కూడా ఈ అకాల వర్షం గాలులకు పంట నేల రాలి పూర్తిగా కూడా రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఎకరానికి 60 నుంచి 70,000 పైగా నష్టపోతున్నారు. ఉద్యానవన శాఖ అధికారులు వచ్చి వీటిని అంచనా వేసి రైతుకు ఎంతో కొంత సాయం అందించాలని మాత్రం రైతులు కోరుకుంటున్న